ఈ సినిమాలతో పాటు వస్తే ఖచ్చితంగా ఆ సినిమా పరిస్థితి లారీ కింద నిమ్మకాయ. దీంట్లో అనుమానం అయితే లేదు, మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే 2027 సంక్రాంతి ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయింది. కొత్తగా మరొక పెద్ద సినిమా అయితే ఆ లిస్ట్ లోకి అయితే జాయిన్ అవ్వబోతుంది. ఆ పెద్ద సినిమా ఏంటంటే మెగా 158. అవును, మీరు విన్నది నిజమే. మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే బాబీ కొల్లి గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఏదైతే ఉందో అది కూడా జనవరి 10th రిలీజ్ చేయడానికి ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఈ ఆగస్టు 22వ తారీఖున చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ ఏదైతే ఉందో అదైతే రిలీజ్ చేస్తారు. దాంట్లో క్లియర్ కట్ గా సంక్రాంతి 2027 అని మనకైతే వాళ్ళైతే ప్రకటిస్తారు. ఈ రకంగా సంక్రాంతి లిస్ట్ లోకి మరొక పెద్ద సినిమా అయితే యాడ్ అయిపోయింది. ఇంతకీ సినిమా టైటిల్ ఏంటి? ఆల్రెడీ చిరంజీవి గారు అయితే చిన్న మొక్క అయితే చెప్పారు కదా, కదిరి. దాని తర్వాత కాకా అవ్వచ్చు, గోండా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది మీరు గెస్ట్ చేయండి. ఆల్రెడీ లీక్ అయిపోయింది, వరదలాగా ఎడిట్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా అది మీరు గెస్ట్ చేసుకోండి. కానీ కదిరి అయితే కన్ఫామ్ గా ఉంటది. మరి అది ఇంకా నెక్స్ట్ ఇంకొక ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే ఈ టైటిల్ గ్లిమ్స్ ని కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో కూడా వాళ్ళైతే రిలీజ్ చేసే ప్లానింగ్ లో అయితే ఉన్నారు. ఆ థియేటర్స్ లిస్ట్ ఏదైతే ఉందో మనకు వాళ్ళైతే చెప్తారు. అప్పుడే కంగారు పడద్దు, చెప్తారు. ఆగస్టు 21న ఈ గ్లిమ్స్ కి సంబంధించిన అప్డేట్ మనకైతే వస్తుంది. ఆ 2 తారీఖుల్లో ఒక రోజు అయితే వస్తుంది. 22న గ్లిమ్స్ అయితే థియేటర్స్ లో మన ముందుకైతే వస్తుంది. ఈ రకంగా 2027 సంక్రాంతికి ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమాలాగా మెగా 158 సినిమానే నాకైతే కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక కిటుకుంది. నాకు వినపడుతున్న న్యూస్ ప్రకారం జనవరి 10th ఈ మెగా 158 సినిమా రిలీజ్ అయ్యింది. ఈ న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. జనవరి 10th అనేది మెగా ఫ్యాన్స్ కి, మెగా సినిమాలకి అస్సలు కలిసి రాని డేట్. అది గేమ్ చేంజర్, అజ్ఞాతవాసి, వినయ విజయరామ, ఈ రకంగా కొన్ని పీడకలలు అయితే ఉన్నాయి. మరి ఆ పీడకలను అన్నింటినీ తుడిచిపెట్టి ఇదొక అదిరిపోయే, అంటే మళ్ళీ రావాలని అనుకునే కలలాగా ఈ మెగా 158 సినిమా నిలబడిద్ది అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంక ఇది పక్కన పెడితే రీసెంట్ గానే సాయి దుర్గతేజ్ గారి సంబరాల ఏటిగట్టు సినిమా రిలీజ్ డేట్ అయితే వాళ్ళైతే ప్రకటించారు, జనవరి 12th అని. అదొక మాస్ సినిమా, రా అండ్ రస్టిక్ సినిమా. ఒక్కసారి సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల గురించి మనం మాట్లాడుకుంటే మెగా 158 సినిమా అఫ్ కోర్స్ అది మాస్ సినిమానే, కానీ అక్కడ హీరో చిరంజీవి గారు. నెక్స్ట్ మన అనిల్ రావుపూడి గారి సినిమా, వెంకటేష్ గారిది, కళ్యాణ్ రామ్ గారిది, ఈ 2 కన్ఫామ్. శర్వానంద్ గారి జార్జ్ కిష్ కన్ఫామ్, అది ఫ్యామిలీ ఎంటర్టైనరే. నెక్స్ట్ కింగ్ 100 నాగార్జున గారు 100వ సినిమా కూడా జనవరి 14వ తారీఖున రిలీజ్ అయ్యే ప్లానింగ్ లో ఉన్నారు. అన్ని అనుకున్న విధంగా జరిగిపోతే వాళ్ళు కూడా సంక్రాంతికే వస్తారు. ఇంకా రవితేజ గారిది, శ్రీ విష్ణు గారిది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంది, కామెడీ ఎంటర్టైనర్. అది కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ రకంగా ఫ్యామిలీ సినిమాలతో సీనియర్ హీరోలు, శర్వానంద్ గారు, అంటే ఫెస్టివల్ మూడ్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. వీటి మధ్యలో సంబరాల ఏటిగట్టు లాంటి రా అండ్ రస్టిక్ సినిమాని రిలీజ్ చేయటం వల్ల ఖచ్చితంగా ఆడియన్స్ అటెన్షన్ అనేది ఆ సినిమా వైపు వెళ్ళదు. ఇది నా ఒపీనియన్, నా మాట వినాలని రూల్ అయితే లేదు. కానీ ఆ సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది, సినిమా కూడా మంచి సినిమా కాబట్టి డిసెంబర్ లాస్ట్ వీక్ క్రిస్మస్కి వస్తే చాలా బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. లేకపోతే రిపబ్లిక్ డే వీకెండ్కి వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. లేకపోతే సమ్మర్కి వచ్చినా పర్లేదు, ఎలాగో ఇన్ని రోజులు ఆపారు కాబట్టి. కానీ ఆల్రెడీ చిరంజీవి గారి సినిమా ముందు రిలీజ్ అవుతుంది. దానికి హిట్ టాక్ వచ్చిందా ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్ గారి సినిమా పైన ఎఫెక్ట్ పడిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ వెంకీ అనిల్, అంటే మన విక్టరీ వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారి సినిమా ఉంది, అది ఎలాగో హిట్ అయింది. ముందు నుయ్య వెనక గుయ్య, ఈ రకంగా సంబరాల ఏటిగట్టు సినిమా పరిస్థితి అయితే నాకైతే కనపడుతుంది. వాళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే ఆ 2 పోవాలని. ఆ 2 పోతే దీనికి అడ్వాంటేజ్. కానీ ఆ 2 సినిమాలు హిట్ అయినాయా ఈ సినిమా వైపు కష్టమే. హిట్ అవ్వచ్చు కానీ అనుకున్నంత రేంజ్ హిట్ అయితే అవదో. వీళ్ళు రీచ్ అవ్వాలనుకున్న పొటెన్షియల్ కి అయితే ఆ సినిమా అయితే రీచ్ అవ్వదు. కాబట్టి రిలీజ్ డేట్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి గారు 158 సినిమా సంక్రాంతికి వస్తే ఖచ్చితంగా సంబరాల ఏటిగట్టు సినిమా పోస్ట్ పోన్ లేకపోతే ప్రీపోన్ చేసుకోవాల్సిందే.
నో ఆప్షన్. నాకైతే కనిపించట్లేదు. అయినా సరే రిలీజ్ చేసుకుంటారు అంటే అది వాళ్ళ ఇష్టం. ఇంకా విశ్వంబర సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఆ సినిమాకి సంబంధించి అప్డేట్ కూడా August 22 వస్తుంది. ఇప్పుడు ఈ మెగా 158 సంక్రాంతికి రిలీజ్ అయిపోయింది అనుకుందాం, కన్ఫామ్ అనుకుందాం. విశ్వంబరాకు ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ దసరా. అది దాటితే ఇంక అనవసరం, సినిమాని రిలీజ్ చేయడం కూడా అనవసరం. ఎందుకంటే జనాలు ఆల్రెడీ మర్చిపోయారు ఆ సినిమాని. ఒక పాట వచ్చింది, అది ఎవరికి తెలీదు. 2 గ్లిమ్స్లు వచ్చినాయి, మర్చిపోయారు. కాబట్టి వీలైనంత త్వరగా దసరాకి విశ్వంబర వచ్చేయాలి. విశ్వంబర వచ్చిన తర్వాతే మెగా 158 రావాలి. అదే లెక్క, అదే లైన్. మరి చూద్దాం. మరి సంబరాల ఏటిగట్టు సినిమా పోస్ట్ పోన్ అయితే బెటర్ అనుకుంటున్నారా, లేకపోతే బెటర్ అనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి. కానీ August 22 అదిరిపోయే కదిరి గ్లిమ్స్ అయితే మనకైతే వస్తాయి, అదిరిపోద్ది. సెలెక్టెడ్ థియేటర్స్ లో గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు. మరి అది మీ ఊర్లో రిలీజ్ చేస్తారా లేదా అనేది ఆ లిస్ట్ వచ్చాక మనకైతే తెలిసిద్ది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.